ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలో మా మద్దతు జగన్కే అంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ. అలాగే మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఆయన వ్యాఖ్యల వెనుక వేరే వేరే కారణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయంటున్నారు చాలా మంది విశ్లేషకులు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఏంటి చాలా కోపంగా కనిపిస్తున్నారు? ఏంటి అసదుద్దీన్ వ్యాఖ్యలకు సంబంధించి జగన్కే మా మద్దతు అంటున్నారు. గతంలో కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చారు, ఇప్పుడు ఏపీలో జగన్ గారికి మద్దతు ఇస్తున్నారు. ఎలా చూస్తారు మొత్తాన్ని వ్యవహారాన్ని? అసదుద్దీన్ మొట్టమొదటిసారిగా భయం అనేది కనపడుతుంది ఆయనలో. ఎందుకంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఒక మహిళని మాధవి గారిని దించారు ఇక్కడ. అవును, నిన్న మనం చూసాం. ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్లో పాత బస్తీలో అమిత్ షా గారి టూర్ ఎలా జరిగిందో హిందువులంతా ఏకమైపోయారు. అసదుద్దీన్ యొక్క బాధితులు అనేక మంది, అంటే పాత బస్తీని తరతరాలుగా పరిపాలిస్తున్నారు కానీ అంటే ఏంటో కూడా ఎరుగకుండా పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఆయన నిరంకుశత్వంగా పరిపాలిస్తున్నారు. గతంలో ఏంటంటే అధికార పార్టీ ఉన్న 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్కి మద్దతుగా ఉన్నాడు. మరి మొన్న కూడా మద్దతు తెలియజేశాడు. మరి కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ పార్టీయే లేదు. మరి ఇప్పుడు నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను జగన్కి అన్నాను. అంటే జగన్కి ఈయన మద్దతు ఇచ్చినంత మాత్రాన అక్కడ ఈయన సమాజవర్గ ముస్లిమ్స్ ఓటేస్తారా అంటే అదేమీ అంతగా ఉండదు. అక్కడ ఈయన ప్రభావం అంతగా ఉండదు. ఇక్కడ ఓన్లీ ఈయన ఎక్కడైతే తన పార్టీ ఉనికి కోసం వేరియస్ ప్లేసుల్లో బీజేపీని ఓడిద్దాం ఉన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లో పోటీ చేశారు, బీహార్లో పోటీ చేశారు, వెస్ట్ బెంగాల్లో చేశారు. ఈ చేయటం వల్ల ఎవరికి బెనిఫిట్ అయ్యిందంటే బీజేపీకి బెనిఫిట్ అవుతుంది. మొట్టమొదటిసారిగా నేను ఎట్లయితే కేసీఆర్కి మద్దతు ఇచ్చానో జగన్కి ఇస్తాను అని చెప్పి అంటాం. అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కాకపోతే ఎక్కడ ఎలా ఉన్నా కూడా మనకి ఏపీలో వచ్చేసరికి హిందూ ముస్లిం మైనారిటీ ఇలాంటి భేదాలు చాలా తక్కువ ఉంటాయి అక్కడ. కాకపోతే ఆయన ఏంటంటే సీఎం జగన్ గెలిస్తే మైనారిటీలకు ప్రయారిటీ ఇస్తారు అని చెప్పి అక్కడ డివైడ్ చేస్తున్నారు. మాత్రం అంత అవేర్నెస్ లేని వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అసదుద్దీన్కి ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్సారిగా ఆయన ప్రశ్న, ఆయన స్థానం హైదరాబాద్ గెలుస్తుందా లేదా అనేది ఉనికికే ప్రశ్నార్థంగా మారింది. ఊహించిన విధంగా ఆమెను ఒక మహిళను పెట్టి, ఆమె కూడా పాత బస్తీలో కరోనా టైంలో ఎంతోమందికి హెల్ప్ చేసింది. ముస్లిమ్స్ ముఖ్యంగా త్రిబుల్ తలాకు, వాళ్ళ బాల్య వివాహాలు చేయటం, వాళ్ళకి అన్నదానాలు చేయటం, కుట్టు మిషన్లు ఇవ్వటం, రకరకాల సేవా కార్యక్రమాలు చేసింది. వ్యూహాత్మకంగానే పెట్టారు. తర్వాత ప్రత్యేకంగా ఆమె యొక్క ఇంటర్వ్యూ చూసి మోదీ గారు కూడా ప్రశంసించారు. నిన్న జరిగిన మీటింగ్లో అండి అమిత్ షా గారు కొన్ని వేలాది మంది జనం గోల్డ్ సిటీలు ఎప్పుడు చూడాల. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళు ఏ విధంగా నియంత్రితంగా పనిచేస్తున్నారు హైదరాబాద్లో. కొన్ని ఏరియాల్లో అసలు కరెంటు బిల్లు ఇప్పుడు కూడా కట్టే పరిస్థితి లేదు. 100 కోట్లు బకాయిలు. వెళ్ళటానికి కూడా బార్కాస్ లాంటి ప్లేసుల్లో పోలీసులే భయపడే పరిస్థితులు ఉంటుంది. అటువంటి నియంత్రితంగా ఉండే వాళ్ళకి ఎప్పుడో చోటు ఒక దెబ్బ అనేది తగులుతుంది. సరే, ఇప్పుడు బీజేపీ వ్యూహాత్మకంగా ఏం చేసింది? నిన్న అమిత్ షా గారు కూడా దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవబోతున్నాం ఎన్డీఏ, 400 సీట్లు హైదరాబాద్ కూడా ఉంటుంది అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మరి అటువంటి వ్యక్తి ఇక్కడ చూసుకోవాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్లో జగన్కి మద్దతు, ఆయన అన్న మాటలు కూడా చాలా మాటలు అన్నాడు. టీడీపీ జనసేన కూటమిలో నటులున్నారు, దేశంలో ప్రధాని మహానటుడు అంటూ చెప్పారు. టీడీపీ జనసేన కూటమిలో ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ నటుడు, బాలకృష్ణ అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ఓవైసీకి, ఇక్కడ వీళ్ళకి ఎవరు చేసేవాళ్ళు లేరు. సరే, అది లేరని బాధో ఏమో తెలియదు, కానీ నటులు ఉంటారు. నటుల నుంచి ఎంతమంది సక్సెస్ కాలో చెప్పండి. ఎంజీఆర్, జయలలిత గారు వీళ్ళంతా సక్సెస్ అయ్యి, ఎన్టీ రామారావు గారు ఎంత పార్టీలు పెట్టలేదా, ముఖ్యమంత్రులు కాలేదా? ఇట్లుంటే అది చిన్న చూపు తగదు. అంటే వాళ్ళు ఏదన్నా మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడుతుంది తప్పితే నటులు అంటే ఏంటి? నటులు ఏమన్నా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. మనల్ని అలరించిన వాళ్ళు, కొన్ని కోట్ల మంది ప్రేక్షక ఆదరణ పొందిన వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజలు ఆస్వాదిస్తారు. అంటే మీరు చేయకపోయిన ప్రాబ్లం లేదు కదా. అది కాకుండా మోదీని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎదుర్కొంటాడు, ఢీ కొట్టగలడు, చంద్రబాబు ఢీ కొట్టలేదనే మాట. కీలుబొమ్మ 20 మంది ఎంపీలని మెడలు ఉంచుతావు ఎవరు ప్రధానమంత్రి అయినా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎందుకు మెడలు ఉంచలేకపోయారు? ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు? ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు? ఎందుకు విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపలేకపోయాడు? ఎన్ని తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత ఉండి, సార్ మీ ప్రాంతం డెవలప్ అవుతుంది గుజరాత్, మాది కూడా ఒక ఇండస్ట్రీ స్టాండ్ అని ఎందుకు మోడీ గారిని అడగలేకపోయారు? అంతే కదండి. అది ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆయన ఏదో ఎదుర్కొంటాడు, ఈయన ఎదుర్కోలేడు చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నది. కాబట్టి తన యొక్క ఉనికి హైదరాబాద్లో తన గెలుపు కోసం తను చూసుకోవాలి తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఈయన ప్రభావం ఏమి ఉండదు. ఇక్కడ ఆదిలాబాద్, బన్సల్ లాంటి కొన్ని ప్లేస్లో ఉంటుంది. ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్ వచ్చాడో యొక్క ఎంఐఎంకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఒకేసారి హైదరాబాద్ సిటీలో 45 కార్పొరేట్స్ బీజేపీ గెలిపించిన గొప్ప వ్యక్తి, యోధుడు
సంజయ్ గారు. సంజయ్ సంజయ్ గారిని బీజేపీ అనవసరంగా కొంతమంది మాటలని మార్చిన పర్యవసానం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం చూసాం. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో పోరాడుతున్నారు. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. రేపు ఎంపీగా కరీంనగర్ గెలవబోతున్నాడు, సెంట్రల్ మినిస్టర్ అవుతున్నాడని చాలామంది అనుకుంటున్నారు. అంటే అగ్రెసివ్ హిందుత్వ ధోరణిలో ఉండే వాళ్ళకి వాళ్ళ పార్టీని ఎలా కాపాడుకోవాలో వాళ్ళకి తెలుసు. గ్రౌండ్లో రియాలిటీలో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు ఏంటి పరిస్థితి అనేది బీజేపీకి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి హిందూ భావజలంతో అంటే మైనార్టీ హక్కులకి రక్షణ కల్పిస్తాడు జగన్ అయితే అంటే మైనార్టీలకే రక్షణ కల్పిస్తారా? దళితులు దళితులకి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఎమ్మెల్సీ లాంటి ఏం చర్య తీసుకున్నారు? వాళ్ళు అక్కడ హెరాస్మెంట్ చేస్తుంటే బాలకృష్ణ అనే వ్యక్తిని బాపట్లలో 14 సంవత్సరాల వ్యక్తిని సజీవదానం చేశారు. ఏం చర్య తీసుకున్నారు? చివరికి ఎన్ని పక్కన పెట్టండి 250 దేవాలయాల మీద దాడులు జరిగితే దాదాపు అంతర్వేదిలో రథం తగలపెట్టిన ఎవరో పిచ్చోడని చెప్పి ఊరుకున్నారు. వాటి గురించి ఎక్కడ కూడా హిందువులకే రక్షణ లేనప్పుడు ఇప్పుడు ముస్లింలకి రక్షణ కల్పిస్తారు, మైనార్టీలకు రక్షణ ఉంటుంది. ఏంటంటే ఏం చెప్తే అక్కడ ఓటేసే పరిస్థితి ఏమి లేదు. అక్కడ ప్రభుత్వం ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఏమి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలో వాళ్ళకి తెలుసు. రాజధాని కావాలి వాళ్ళకి, వాళ్ళు ఉండటానికి ఇల్లు, నివాసము, లేకపోతే ఏదైనా చేసుకోవడానికి పరిశ్రమలు కావాలని కోరుకున్నారు తప్పితే ఇప్పుడు వీళ్ళేదో ఇక్కడ హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాలు వెళ్ళినంత మాత్రాన ఇలా ఉనికికే ప్రశ్నార్థకంగా అయిపోయింది. ఇప్పుడు బీజేపీ కాన్సన్ట్రేషన్ అంతా ఓల్డ్ సిటీ చేసింది. రేపు ఇదే కనుక హైదరాబాద్కి ఒకవేళ గెలిచారనుకోండి, హైదరాబాద్ని ఇది భాగ్యనగరంగా మారుస్తామని డైరెక్ట్గా చెప్తున్నారు. ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా హైదరాబాద్ అవుతుందండి. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత డెఫినెట్గా బీజేపీ దక్షిణ భారతదేశం మీద దృష్టి పెట్టింది. రక్షణ రీత్యా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రోజు అంబేద్కర్ గారు కూడా చెప్పారు సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అవ్వాలని. ఇప్పుడు ఆ దిశగా వాళ్ళు చూసుకుంటున్నారు. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అవ్వబోతుంది ఎలక్షన్ అయిన తర్వాత. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి నచ్చని పరిణామాలు అనమాట. బీజేపీ పెరగటం వీళ్ళకి నచ్చదు. సో వాళ్ళు ఎన్ని అన్నా కానీ మూడోసారి కూడా మోదీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఏదైనా కానివ్వండి వాళ్ళ పార్టీ ఉనికి వాళ్ళు చూసుకోవాలి. కానీ పక్క రాష్ట్రాల్లో ఏలుబెట్టి జగన్నే గెలిపించాలని చెప్పి ఈయన చెప్పినంత మాత్రాన అక్కడ ఓటేసే పరిస్థితి కూటమికి లేదనమాట. ఏపీలో చాలా మందికి అసదుద్దీన్ ఓవైసీ అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో మీడియాలో మాట్లాడుతుంది తప్పితే అది జనానికి చాలా అవేర్నెస్ వచ్చింది. అందరికీ తెలుసు ఎవరు ఏంటనేది. కాబట్టి వాళ్ళ పార్టీని, వాళ్ళ ఉనికి, వాళ్ళు గెలిచే పరిస్థితులు వాళ్ళు రావాలి తప్పితే మిగతా పార్టీలు వీళ్ళు గెలుస్తారు, వీళ్ళకి మద్దతు ఇవ్వండి అని వీళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలు అంత అమాయకులేం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చినా ఫైనల్గా ప్రజల మద్దతు కావాలి. రైట్, చంద్ర శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్.